వెల్కమ్ టు ది లియో. వైసీపీ మొదటి నుంచి కూడా తిరుమల లడ్డూ వ్యవహారం మీద రకరకాల కథలు అల్లుతూ వస్తుంది. చివరికి రిపోర్టులను కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని వాళ్ళ మీడియాలో వాళ్ళకు కావాల్సినట్టు రాసుకుంటున్నారు. వాస్తవానికి మొదట జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఆవు సరిగ్గా ఆహారం తినకపోతే, గడ్డి తినకపోతే, పోషకాహారాలు లేకపోతే అలాంటి ఆవు నుంచి పాలు తీసినా అందులో ఇలాంటి వాల్యూసే వస్తాయి, కల్తీ జరిగిందనే వస్తుంది, అలాగని అది కల్తీ కాదు అని ఒక వ్యాఖ్య చేశాడు. మీకు గుర్తుంది కదా, ఆవు కథ చెప్పాడు జగన్. అంటే జగన్ చెప్పిన ప్రకారం పాలు తీశారు, పాల నుంచి వెన్న తీశారు, వెన్న నుంచి నెయ్యి తీశారు. కానీ మరి సిట్ ఇచ్చినటువంటి నివేదికలో పాలు అనేది ఎక్కడైనా ఉందా? లేదు. మరి జగన్ ఎందుకు దాని గురించి మాట్లాడు? ఆ రోజు ఆవు పాల కథ చెప్పిన నువ్వు ఈరోజు ఒక్క చుక్క పాలు లేవు అని సిట్టి చెబితే దాని మీద ఎందుకు నోరు మెదపలేదు? ఒకటి. రెండోది, మొదట అంటే ఇప్పుడు సిట్టు జంతు కొవ్వు లేదని చెప్పింది కదా అని మాత్రమే చెబుతున్నారు. అది చెప్పిందా లేదా అనేది కాసేపు పక్కన పెట్టి అందులో వెజిటేబుల్ ఆయిల్స్ కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, బీటా కిరోటిన్ కావచ్చు, లేదా లబ్సా ఏదైతే టాయిలెట్ క్లీనింగ్కి వాడే యాసిడ్ ఉందో ఆ యాసిడ్ కావచ్చు కలిసింది అని సిట్ చెప్పింది కదా. మరి దాని మీద ఎందుకు మాట్లాడు? కొవ్వు సంగతి కాసేపు పక్కన పెడదాం. ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరగలేదు అని అంటున్నారు. కల్తీ జరగకపోతే అది నెయ్యా నేతితో తయారు చేశారా లడ్డూని? కల్తీ జరగకపోతే కాదు కదా. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కదా, ఎస్ కల్తీ జరిగింది, దానిలో అనేక మంది పాత్ర ఉందని జాతీయ మీడియా సాక్షిగా వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కదా. కానీ వైసీపీ ఇంకా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఇప్పుడు కూటమి నేతలు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉందో, ఈ ఏదైతే ఆ పాడి పదార్థాలు లేదా పాడికి సంబంధించినటువంటి అత్యున్నత డైరీ ఎన్డీడీబీ, సో ఆ డైరీ రిపోర్టు ఆధారంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ జగన్ ఏమంటాడు, అందులో కూడా కల్తీ జరిగిందని చెప్పలేదు కదా అంటాడు. కానీ జరిగిందని చెప్పింది. ఎన్డీడీబీ రిపోర్ట్ కల్తీ జరిగిందని చెప్పింది. ఏదైనా కల్తీ జరిగిందా లేదా అనే దాన్ని ఎలా గుర్తిస్తారు అంటే ఎస్ వాల్యూ అనే దాన్ని బట్టి గుర్తిస్తారు. స్వచ్ఛమైన నెయ్యికైతే ఒక ఎస్ వాల్యూ ఉంటుంది, లేదు అందులో పామాయిల్ కలిపితే దానికి ఒక ఎస్ వాల్యూ ఉంటుంది, పంది కొవ్వు కలిపితే ఒక ఎస్ వాల్యూ ఉంటుంది, లేదు ఇంకో పదార్థం ఏదో కలిపితే దానికి ఒక ఎస్ వాల్యూ ఉంటుంది. సో అలా వాల్యూని బట్టి అందులో కలిసిందా లేదా అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. సో అది నిన్న స్పష్టంగా గతంలో ఎన్డీడీబీ రిపోర్టు ఫిగర్స్తో సహా ఇస్తే ఎక్కడా కూడా ఒరిజినల్ నెయ్యికి ఉండాల్సిన ఎస్ వాల్యూకి వీళ్ళు తీసుకున్న శాంపిల్లో వచ్చిన ఎస్ వాల్యూకి ఎక్కడా మ్యాచింగ్ లేదు. సో 100కు 100% కల్తీ జరిగింది. కానీ దీని గురించి మాట్లాడదు వైసీపీ. దీని గురించి మాట్లాడదు. ఎందుకు? నేతిలో ఎస్ వాల్యూ లేదు. స్పష్టంగా చెప్పండి, ఎందుకు లేదు? ఎందుకు పంది కొవ్వు కలిపితే వచ్చే ఎస్ వాల్యూ వచ్చింది? ఎందుకు ఫిష్ ఆయిల్ కలిపితే వచ్చే ఎస్ వాల్యూ వచ్చింది? ఎందుకు జంతు కొవ్వు కలిపితే వచ్చే ఎస్ వాల్యూ వచ్చింది? ఎందుకు వచ్చింది? సో దాని గురించి నోరు మెదపరు. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది. ఒకసారి ఆ ఎస్ వాల్యూలు కూడా ఏమి ఇచ్చారనేది మీకు చూపిస్తాను. జంతువుల కొవ్వు కలిసింది, ఇది ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన నిజం. నెయ్యి నమూనాలో ఎస్ వాల్యూ 117, ఇది పంది కొవ్వు కలిసిందేననే సంకేతం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే ఎస్ వాల్యూ 104 దాటకూడదు, కానీ ఎస్ వాల్యూ 117 ఉంది. అన్ని ప్రమాణాల్లో కూడా ఈ 104కి దగ్గర ఎక్కడా లేవు. అలాగే కొవ్వులతో కల్తీ చేశారేందుకు అదే నిదర్శనం. కూటమి వచ్చిన కొత్తలోనే ఎన్డీడీబీలో పరీక్ష చేయిస్తే వచ్చినటువంటి వాల్యూస్ అవి. కూటమి సంగతి పక్కన పెట్టి ఈ నెయ్యిలో కల్తీ సంగతిని 2022లోనే సిఎఫ్టిఆర్ఐ నిర్ధారించింది. అంటే వైసీపీ హయాంలోనే అసలు కల్తీ జరిగిందని నిర్ధారించారు. ఇప్పుడు వీళ్ళేదో చేశారని చెప్పడం కాదు, వైసీపీ హయాంలోనే అది నిర్ధారణకు వచ్చింది. కానీ బయట పెట్ల కళ్ళు మూసుకున్న నాటి పాలక మండలి అధికారులు అడ్డంగా దొరికిపోయిన బుకాయింపు మానని వైవి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఎస్ వాల్యూ 97.96 నుంచి 102.04 మధ్య ఉండాలి. అంతకు మించితే జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేసినట్లే. సింపుల్గా ఈ విషయాన్ని గూగుల్ చేసినా తెలిసిపోతుంది. నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేసినటువంటి రసాయన మిశ్రమంలో ఎస్ వాల్యూ ఏకంగా 117 వచ్చినట్లుగా
పాడి పరిశ్రమలకు సంబంధించినటువంటి దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది. అంటే అందులో జంతు కొవ్వు పంది కొవ్వు కలిసింది అని స్పష్టంగా నిర్ధారించింది. సో నేను ఈ నమూనాలకు సంబంధించినటువంటి ఒకదాన్ని కూడా నేను చూపిస్తాను. టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, పాలక మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. మొన్నటిదాకా కల్తీ మాతెత్తని ఆయన కల్తీ జరిగితే జరిగి ఉండొచ్చని సన్నాయి నొక్కులు నొక్కాడు. జంతువు కొవ్వు కలవలేదన్న ఆయన పంది కొవ్వు కలిసిందని ఏకంగా జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎన్డీడీబీ ధృవీకరించిందని చెప్పగా అది అనుమానం మాత్రమేనని వెల్లడించారు. అసలు నిజం ఏంటంటే జగన్ హయాంలో తిరుమలకు సరఫరా చేసిన దాంట్లో 100కు 100% జంతు కొవ్వు కలిసింది అనేది ఎన్డీడీబీ అభిప్రాయం. ఆ రిపోర్ట్ ఒకటి ఉంది, మీకు ఒకసారి ఆ వాల్యూస్ నేను ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది ఎస్ వాల్యూ అంటే మొత్తంగా టీటీడీ 4 ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి నమూనాలను పరీక్షకు పంపగా ఎన్డీడీబీ ఒక్కొక్క నమూనాను 5 ఈక్వేషన్స్లో పరీక్షించింది. అంటే ఒక నమూనాను 5 కోణాల్లో పరిశీలించింది. దానికి సంబంధించినటువంటి రిపోర్టే ఇక్కడ ఉంది. సో ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇది తప్పు అని పోనీ ఎవరినైనా చెప్పమానండి, వైసీపీ వాళ్ళని ఎవరినైనా చెప్పమానండి. ఇది ఎన్డీడీబీ ఇచ్చినటువంటి అధికారిక రిపోర్ట్. సో మరి ఈ వాల్యూస్ వస్తే ఏంటి అనేది ఎవరైనా డైరీ నిపుణులు ఉంటే వాళ్ళని అడగండి. అంతెందుకు బత్తల సురేంద్రనాథ్ ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా, ఎస్ కల్తీ జరిగిన మాట వాస్తవమే, మేము మహాపాపం చేశామని. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఎన్డీడీబీ రిపోర్ట్లో 4 ట్యాంకర్ల శాంపిల్స్లో వచ్చినటువంటి వాల్యూస్ ఇవి అసలు నెయ్యిలో ఉండాల్సిన వాల్యూస్ ఇవి. సో అంటే ఈ 2 వాల్యూల మధ్య ఎంతైనా ఇందులో ఉండొచ్చు. సో మరి ఉందా లేదా చూద్దాం. సో మొదటి ఈక్వేషన్ ప్రకారం ఎస్ వాల్యూ ఎంత వచ్చిందంటే 87.61% వచ్చింది కల్తీ నేతిలో. కానీ అసలు ఎంత ఉండాలి? 98.5 నుంచి 101.95 మధ్య ఉండాలి. కానీ ఉందా? 87కి 98కి మధ్య ఎంత గ్యాప్ ఉంది అంటే ఈ వాల్యూస్ వస్తే 87 వాల్యూ వస్తే చేప నూనె, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ఆవా, ఆవెస, పత్తి గింజ నూనెలు కలిసి ఉన్నట్టుగా అర్థం. సో స్పష్టంగా రాశారు దాని అర్థం ఏంటనేది. అలాగే రెండవ కోణంలో చూస్తే ఎస్ వాల్యూ ఈ కల్తీ నేతిలో 106.90 అంటే ఆల్మోస్ట్ 107 వచ్చింది కదా. ఇక్కడ చూడండి, కానీ ఎంత ఉండాలి ఆ కోణంలో? ఎస్ వాల్యూ ఎంత ఉండాలి అసలు? 99.42% నుంచి 100.58% ఉండాలంటే 99.5 నుంచి 100.5 మధ్యలో ఉండాలి. మరి 99కి 106కి సంబంధం ఏమైనా ఉందా? లేదు, భారీ వ్యత్యాసం ఉంది. ఇందులో ఒక పాయింట్ మారినా అందులో నేతిలో క్వాలిటీ మారిపోద్ది. అలాంటిది 6-7 పాయింట్లు మారిపోయింది. అంటే ఈ వాల్యూ ఉంటే ఏంటి? 106 వాల్యూ ఉంటే కొబ్బరి, పామ్ క్యార్నల్ ఫ్యాట్ కలిసినట్టుగా అర్థం. అలాగే మూడవ కోణంలో ఈక్వేషన్లో పరిశీలిస్తే ఏకంగా నెయ్యి వాల్యూ కేవలం 23.22 వచ్చింది. ఎంత వచ్చింది? 23.22 వచ్చింది. కానీ ఆ ఈక్వేషన్ ప్రకారం ఎంత ఉండాలి? 95.90 నుంచి 104.10 వరకు, అంటే దాదాపుగా 96 నుంచి 104 మధ్యలో ఉండాలి యావరేజ్న. కానీ ఇక్కడ 23 ఉంది. 95కి 23కి ఏమైనా సంబంధం ఉందా? సో ఇక్కడే దొరికిపోయారు. ఇది గొడ్డు కొవ్వు. ఈ వాల్యూ వస్తే 23, 24 లాంటి వాల్యూ వస్తే అది గొడ్డు కొవ్వుతో పాటు పామాయిల్ కూడా కలుస్తుంది అని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఇకపోతే ఇది పంది కొవ్వు అసలు ఇక్కడ ఉంది. అసలు టాస్క్ నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని ఎలా చెప్తున్నామంటే ఒక ఈక్వేషన్లో 116.09 ఉంది. అంటే నెక్కర్చిగా 116 ఉంది కదా. ఉండాల్సిన ఎస్ వాల్యూ ఎంత అంటే 97 నుంచి 102 మధ్య ఉండాలి. మరి 97కి 116కి ఏమైనా సంబంధం ఉందా? ఆల్మోస్ట్ 20 పాయింట్లు సుమారుగా తేడా ఉంది. ఇది పంది కొవ్వు కలిస్తే వచ్చే వాల్యూ. ఈ 115, 116, 117 అనేది కేవలం పంది కొవ్వే, మళ్ళీ ఏముండదు అందులో. మిగతా అంటే ఇంకోటి కలిసే అవకాశం ఉంది. ఇందులో పంది కొవ్వు కలిస్తే వచ్చే వాల్యూవే హైయెస్ట్ వాల్యూ 117. అదే అక్కడ చెప్పింది పరీక్షల్లో. ఇకపోతే మరొక ఈక్వేషన్ కూడా చూడండి. సో 20 అంటే ఇంకొక ఈక్వేషన్లో 20.32 వచ్చింది. ఆ ఈక్వేషన్లో ఎంత ఉండాలి? 95.68 నుంచి 104.32 ఉండాలి. ఇది నెయ్యి నాణ్యతకు ప్రమాణం. అంటే నెయ్యి ఎంత నాణ్యంగా ఉంది, 100% నాణ్యంగా ఉందా లేదా అనేది ఈ 2 మధ్య వాల్యూలు వస్తే కొద్దిగా అటు ఇటుగా నాణ్యంగా ఉన్నట్టుగా లెక్క. కానీ 95కి 20కి ఏమైనా సంబంధం ఉందా అంటే 100కు 100% ఆల్మోస్ట్ దాదాపుగా 80% మ్యాచ్ అవ్వాలి నెయ్యి. సో ఇది నెయ్యి ప్రమాణానికి సూచికైనటువంటి ఈ వాల్యూకి ఇందులో వచ్చిన వాల్యూకి ఏమైనా సంబంధం ఉందా?
లేదు కదా. సో ఇది ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇప్పుడు మీకు జీపీ చదివించింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ 104 అనేది హైయెస్ట్, 104.10 అనేది హైయెస్ట్. లీస్ట్కి వచ్చేటప్పటికి 95 అనేది లీస్టు. కానీ ఇక్కడ చూడండి, లీస్ట్ ఎంత ఉంది? 20 ఉంది, హైయెస్ట్ 117 ఉంది. మరి దానికి హైయెస్ట్కి లీస్ట్కి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఇది ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది అంటే జంతు కొవ్వు కలిసింది అని చెప్తున్నారు, పంది కొవ్వు కలిసింది అని చెప్తున్నారు, అలాగే చేప నూనె కలిసే అవకాశం ఉందని కూడా రిపోర్ట్ చెప్తుంది. దీన్ని వైవి సుబ్బారెడ్డి ఏమంటాడంటే అనుమానమే కదా, అది 100% నిర్ధారణ కాలేదు కదా, ఆ వాల్యూసే కదా నిర్ధారణ, వాల్యూస్ వస్తేనే కదా నిర్ధారించాల్సింది. మరి వచ్చిన వాల్యూల ప్రకారం అది కలిస్తేనే కదా, ఆ వాల్యూ వద్ద లేదు పందికొవ్వు కాకుండా ఇంకోటి కలిస్తే దాని వాల్యూ మారద్ది. ఆ వాల్యూ అంటే పందికొవ్వే ఖచ్చితంగా. దీని గురించి మాత్రం మాట్లాడలా. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక ఇది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ఇది. ఈ పాడి పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యాధునిక ల్యాబ్ టెక్నీషియన్ సౌకర్యం ఉన్నటువంటి ల్యాబ్ అది. అలాంటి ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదికను వీళ్ళు కాదు అంటారు. జగన్ పోని దీని గురించి కనీసం నోరు కూడా ఎత్తడు. ఎందుకు ఎత్తడు అంటే 100కు 100% జంతు కొవ్వు కలిసింది అనేది వాస్తవం. అది ఎన్డీడీబీ నివేదికలో చాలా స్పష్టంగా చెబుతుంది. వాల్యూస్ను బట్టి ఈ డైరీ నిపుణులను ఎవరిని అడిగినా ఈ వాల్యూస్ వచ్చాయని చెప్పి మీరు ఈ వాల్యూస్ తీసుకెళ్ళండి. వైసీపీ హయాంలో నేతిలో ఈ వాల్యూస్ వచ్చాయి, సో ఈ వాల్యూస్ ఉంటే అది ఏం కలిసే అవకాశం ఉంటుందని మీరు అడగండి, చెప్తారు వాళ్ళు. మీరు అడగండి, లేదు మీకు నమ్మకం లేదా మరొకసారి వేరే ల్యాబ్కి టెస్ట్కి పంపి అదే వాల్యూస్ వస్తున్నాయా లేదా మీరు చెక్ చేయండి. ఆ వాల్యూస్ వస్తున్నాయా లేదా చెక్ చేయండి, ఎస్ వాల్యూస్. మరి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు? ఇదేమి చంద్రబాబు నాయుడు జేబులో సంస్థ, పవన్ కళ్యాణ్ జేబులో సంస్థ కాదు కదా చెప్పింది, ఇది ఎన్డీడీబీ కదా చెప్పింది. కాబట్టి జంతు కొవ్వు కలిసింది అనేది 100% వాస్తవం. నిన్న కూటమి నేతలు కూడా చెప్పింది అదే, కలవలేదు అని ఎక్కడా ఎవరూ చెప్పలేదు. మొన్న సిట్లో ఉన్నటువంటి నివేదికలో కూడా 10% కంటే తక్కువ పంది కొవ్వు ఉంటే మేము గుర్తించలేమన్నారు. అలాగే జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ గురించి మేము అసలు టెస్ట్ చేయలేదు, ఆ పరిజ్ఞానం మాకు లేదు అని కూడా వాళ్ళే స్పష్టంగా చెప్పారు తప్ప జంతు కొవ్వు లేదు అని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు కూటమి నేతలు చెప్తున్న మాట కూడా అదే, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక కూడా అదే. కాబట్టి జంతు కొవ్వు కలిసింది అనేది 100కు 100% వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.